వెల్కమ్ టు టీబీసీ న్యూస్. మహబూబ్ నగర్ విజన్ 2047లో న్యాయవాదులు అందరూ భాగస్వాములు కావాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహబూబ్ నగర్ యొక్క ప్రతిష్టను గత ప్రభుత్వం గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక్క కుటుంబం గుప్పెట్లోనే రాష్ట్రాన్ని ఉంచుకున్నారని, మహబూబ్ నగర్ ప్రతిష్టను మునిగేసి గతంలో నాయకులు ఉంచారని ఆయన ఆరోపించారు. మున్సిపాలిటీగా ఉన్న మహబూబ్ నగర్‌ను మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేయుట గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించి, ఒప్పించి బిల్లు పెట్టించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించడం జరిగిందని ఆయన తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ మనకు వచ్చింది కాబట్టి మనం మన మహబూబ్ నగర్‌కు ట్రిపుల్ ఐటీ కళాశాలను సాధించుకున్నామని, ముఖ్యమంత్రి కృషి ఫలితంగానే ట్రిపుల్ ఐటీ కళాశాల సాకారమైందని ఆయన తెలిపారు. మన ఆలోచన విధానంలో మార్పు రావాలని, మహబూబ్ నగర్‌ను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు అందరూ కలిసి రావాలన్నారు. చదువులోనే కాదు మహబూబ్ నగర్‌ను అన్ని రంగాల్లో ఫస్ట్ స్థానంలో ఉంచాలన్నదే తన ఆశయమని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ ప్రజలు విజ్ఞులని, ఉన్నతంగా ఆలోచన చేస్తారని, ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా మహబూబ్ నగర్ పయనించబోతుందని ఆయన చెప్పారు. సీఎం గారికి మహబూబ్ నగర్ మీద ప్రత్యేక అభిమానం ఉందని, మనకు ఎలాంటి సహకారాలు అందించాలన్నా వారు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్‌లో ఇంటర్ స్టేట్ టెర్మినల్ ఏర్పాటు చేయుటకు స్థల పరిశీలన చేస్తున్నామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం సరిదిద్దడానికి ప్రజా ప్రభుత్వానికి 16 నెలల సమయం పట్టిందన్నారు. ఏకీకృత నమూనాలో కోర్టు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, సీఎం సమయం ఇస్తే ట్రిపుల్ ఐటీ కళాశాలతో పాటు జిల్లా కోర్టు భవనానికి ఒకేసారి శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు కోర్టు ఆవరణలో న్యాయవాదుల యొక్క కార్ పార్కింగ్ కోసం స్థల పరిశీలన చేశారు. ముడా నిధులతో కార్ పార్కింగ్ షెడ్ నిర్మాణం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.